పుష్ప 2 హిట్ అవ్వడానికి కారణాలు మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదా నేను చెప్పినవి కరెక్టో రాంగో అని కామెంట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే కామెంటో లైకో ఏదో ఒకటి చేయండి. ఇక స్ట్రైట్ గా పాయింట్ కి వెళ్తే పుష్ప 1 హిట్, దీనికి సీక్వెల్ గా పార్ట్ 2 వచ్చింది కాబట్టి పార్ట్ 2 హిట్ అయింది, అందులో నో డౌట్ అని మీరు అనుండొచ్చు. ఇది కూడా కరెక్టే, కానీ ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, సుకుమార్ డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్టింగ్, వీళ్ళిద్దరి మీద ఆడియన్స్ కి మంచి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మంచి హిట్ కొట్టేశాయి. ఇదే మోషన్ లో పుష్ప గారు ఎంట్రీ ఇచ్చాడు, సడన్ ఎంట్రీ ఇచ్చినా కానీ మంచి హిట్ కొట్టేశాడు. దీనికి ఒక కారణం ఉంది, అదేంటంటే అల్లు అర్జున్ గారికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇది పుష్ప సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. పుష్ప హిట్ ఎందుకు, ఈ సినిమా స్క్రిప్ట్ అని చెప్పొచ్చు. ఇది ఒక వెబ్ సిరీస్ అంట గైస్, ఇందులో నో డౌట్ సుకుమార్ గారు ఈ స్క్రిప్ట్ ని వెబ్ సిరీస్ లాగా తీయాలి అని అనుకున్నారు, కానీ సినిమాగా తీయడం వల్ల పుష్ప గారి పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇది సుకుమార్ గారికి ప్లస్ పాయింట్స్ గా మిగిలాయి. ఈ సినిమా హిట్ అవడానికి కారణం, ఈ సినిమా స్టోరీలో మంచి ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మాస్ ఎనర్జీ ఇవన్నీ ఆడియన్స్ ని హుక్ చేసి పట్టుకుంది. చాలా మంది పుష్ప 1 చూసాక ఒక ఊహలో ఉండిపోయారు చాలా రోజులు. పుష్ప క్యారెక్టర్ గుర్తుండిపోయింది. పుష్ప 1, 2 హిట్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, పుష్ప డైలాగ్స్, సాంగ్స్ వీటన్నిటి మీద చాలా మంది రీల్స్ చేయడం, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు నచ్చిన డైలాగ్స్ రీల్స్ చేయడం, ఓన్ గా డైలాగ్స్ కి వాయిస్ ఓవర్, అలాగే ఫారినర్స్ కూడా రీల్స్ చేయడం, ఇవన్నీ పుష్ప గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఓకే గైస్, ఇంకా చాలా డీటెయిల్స్ చెప్పాలను, కానీ నా మొబైల్ ప్రాబ్లం, అలాగే నేను కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను లెర్నింగ్ ఇంకా నేర్చుకుంటున్నా, ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఓకే, లవ్ యూ ఆల్.